సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లని ఎక్కడికెక్కడ అరెస్టు చేయడం, ముందస్తుగా అదుపులో తీసుకొని ఇలా బైండ్ ఓవర్ చేయడం అనేది ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు. మీరు ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూడా ప్రతిపక్ష పార్టీలో ఉండి ఆ రోజు మీరు కూడా ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నారు. మీరు కూడా ప్రజా ఉద్యమాల్ని చేసేవారిపైన ఈ ఉక్కుపాదం ఏందని చెప్పి ఆ రోజు మీరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు చాలని వేతనంతో వెట్టి చాకిరీ చేస్తూ 24 గంటలు ఇవాళ ఎప్పుడంటే అప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ప్రజలకు సేవలు అందిస్తూ ఇవాళ విష జ్వరాలు వచ్చినా, అనేక రకాల అంటువ్యాధులు వచ్చినా ఇలా గర్భిణీ బాలింతల ఆరోగ్యాలు కాపాడుతూ నిరంతరం ప్రజల కోసం, వాళ్ళ ఆరోగ్యాల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ ఆరోగ్యాలు పణంగా పెట్టి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు ఎక్కడ వదిలేసినా 24 గంటలు ఇవాళ ప్రజలకు ఆ వార్డులలో, గ్రామాలలో సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కరించకుండా ఇలా మీరు హైదరాబాదు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఈరోజు అక్రమంగా అరెస్టు పాల్పడడం అనేది ఇది ముఖ్యమంత్రి గారికి న్యాయం కాదు. ఇవాళ మీరు కూడా ఆ రోజు ఉద్యమాలు చేసి మీరు కూడా ఆ రోజు ఇట్లా అరెస్టు చేయడం కరెక్ట్ కాదని ఖండించిన మీరు పరిపాలన పగ్గాలు చేతిలోకి రాగానే ముఖ్యమంత్రి పీఠం మీకు చెప్పగానే ఈరోజు ఇలా మీరు కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ ఇలా గృహ నిర్బంధాలు చేయడం, అక్రమంగా అరెస్టు చేయడం, బైండ్ ఓవర్ చేయడం ఈ రకమైనటువంటి కరెక్ట్ కాదు. ఇప్పటికే చాలామంది మొన్న అంగన్వాడీ వర్కర్ని ముందుగా అదుపులో తీసుకున్నారు, మధ్యాహ్న భోజన కార్మికులను అదుపులో తీసుకున్నారు. ఈరోజు ఆశా వర్కర్ని ఇప్పటికి 2 దఫాలుగా, గతంలో కూడా ఆశా వర్కర్ని ముందస్తుగా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితులు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో వేతనాలు పెంచకుండా మన పక్క రాష్ట్రంలోనే అలా సుమారు 10 లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయల వరకు కూడా అక్కడ ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు. సుమారు 18,000 రూపాయల వేతనం కూడా చేస్తామని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. మీరు కూడా కనీస వేతనాన్ని పరిశీలించండి, పారితోషికం కాకుండా రెగ్యులర్ వేతనం ఇవ్వండి, ఫిక్స్డ్ వేతనం నిర్ణయించండి. వాళ్ళకు కూడా ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వండి. అర్హులైనటువంటి వాళ్ళకు ఏఎన్ఎంగా వాళ్ళకు అర్హత ఉన్న వాళ్ళని ఆశా వర్కర్లు నియమించండి. వాళ్ళకు ఇవాళ ఇన్సూరెన్స్ కానీ అనేక రకాల హక్కులు, గ్రూప్ ఇన్సూరెన్స్ లేదు, హెల్త్ కార్డు లేవు, అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. పెరిగిన ధరలతో, వచ్చి రాజు వేతనంతో ఆరోగ్యాలు క్షీణిస్తున్న ఇలా అంతో ఇంతో సర్కారు కొలువు కాదు ఇది. ఇవాళ కాకపోతే రేపైనా మెరుగైన వేతనం వస్తామని వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళపైన వాళ్ళ నిర్బంధంగా ఈరోజు అక్రమంగా రాసుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. అందుకే చిన్న కార్మికుల ఎడల 5,000, 10,000, 13,000, 14,000, 15,000తో బతికేటువంటి కార్మికులు ఏ రంగం కార్మికులమైనా అయ్యా మాకు వేతనాలు పెంచండి అని ఇలా మంత్రులు కలవడానికి, ఎమ్మెల్యేలు కలవడానికి, సెక్రటేరియట్ హైదరాబాద్ ముఖ్యమంత్రి కలవడానికి పోతుంటే ఎక్కడికెక్కడికి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే రాజ్యాంగం కల్పించినటువంటి మాట్లాడే హక్కును, అడిగే హక్కును, స్వేచ్ఛ హక్కును కూడా ఈ రోజులు కాలరాస్తున్నటువంటి పరిస్థితున్నది. కాబట్టి భవిష్యత్తులో యూనియన్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున మద్దతిస్తాం. అందుకే ఇవాళ ఆశా వర్కర్ల అరెస్టులని బీఆర్టీ యూనియన్ మేము కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ 40 రూపాయల వేతనంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. వీళ్ళంతా స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలు, వీళ్ళకి వేతనం లేదు, వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తారని తీసుకున్నామని. కానీ మేము ఆ రోజు అడిగినాం, మేము సర్కార్ని కానీ ప్రభుత్వ ఎంప్లాయీని కానీ ఆ రోజు డాక్టర్లు కూడా అన్నారు, వాళ్ళకేం మీనండి, వాళ్ళు ఏమైనా స్వచ్ఛందంగా చేస్తారంటే తీసుకున్నామని అంటే వాళ్ళకి లక్షల రూపాయల జీతం ఉండొచ్చు, కానీ వీళ్ళకు మాత్రం ఉచితంగా చేయాలనేటువంటి పద్ధతి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి సర్కారుని మేము అడుగుతున్నాం, సర్కారు గారు వేతనం ఇవ్వాలి, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళెట్టా బ్రతుకుతారు, వాళ్ళకి కడుపు లేదా అని చెప్తే అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి తర్వాత 150, తర్వాత 400, తర్వాత 4,500, తర్వాత 6,000 ఈ రకంగా ఉండి ఈరోజు 9,500 రూపాయలు వాళ్ళ పారితోషికం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. కుటుంబాలు, పేద కుటుంబాలు, దళితులు, పేదలు అంతా బడుగు బలహీన వర్గాల వాళ్ళు మేజర్గా ఈరోజు ఇందులో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళపైన ప్రభుత్వం నిర్బంధించడం అంటే వాళ్ళు అడిగే హక్కుని, వాళ్ళు జీవించే హక్కుని కాలరాయడమే. అందుకే ముఖ్యమంత్రి గారు కాబట్టి పోలీస్ అధికారులు కూడా మాకు దయచేసి సహకరించాలి. న్యాయబద్ధమైనటువంటి మా హక్కుల కొరకు హైదరాబాద్ పోతుంటే ఈ రకంగా నిర్బంధించడం, అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే మీరు సమస్యను పరిష్కరించి మినిమం ఆశా వర్కర్లందరికీ కూడా 20,000 రూపాయల వేతనం ఇవ్వాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, వ్యక్తిగత ఇన్సూరెన్స్ కానీ 50 లక్షలు ఇవ్వాలి.
ప్రమాద బీమా సౌకర్యం కూడా ఇవ్వాల్సి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఫిక్స్డ్ వేతనం కూడా నిర్ణయించాల్సిందిగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.